గీతా కృష్ణ అన్న. ఏం చదువుతున్నావు బ్రో? డిగ్రీ అన్న. డిగ్రీ చదువుతున్నావు. క్యాపిటల్ వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది ఈ క్యాపిటల్ అమరావతిని చూస్తుంటే? చాలా డెవలపింగ్ ఉందన్న. ఇంకా ఫ్యూచర్ లో డెవలప్ ఉండేది కదా. ఏంటి మరి గత 5 ఏళ్ళు రాజధాని లేదు, రాజధాని లేకపోవడం వల్ల మన రాష్ట్రం ఎంతవరకు నష్టపోయింది అనుకుంటున్నావు యాజ్ ఏ స్టూడెంట్ గా? అంటే 3 రాజధానిలు అన్నాడు. 3 రాజధానిలు ఏదో కన్ఫామ్ కూడా లేదు మనకి. మళ్ళీ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం, దాని గురించి లేదు. ఐటీసీ కంపెనీలు తెస్తా అన్నారు. అల్లుంచులు పైపేస్ట్ కంపెనీలు అవన్నీ తీసుకొచ్చారు. ఒక్కటి జాబులు వచ్చే ఉపయోగం లేదు. ఏం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదా? ఏమున్నాయి అన్న జాబ్స్? చాలా అద్భుతంగా చేశాను, 150,000 పైన ఉద్యోగాలు ఇచ్చా అని చెప్తున్నాడు. అల్లంచునులు పైపేస్ట్ కంపెనీలో పనిచేసే ఒక చదువుకున్నోడికి కావాల్సింది ఏంటి? సాఫ్ట్వేర్ జాబ్స్. ఇంకా డెవలప్గా ఏఐ దానికి సంబంధించిన వాటికి కావాలి, కానీ ఒక చిన్నులపల్లి పేస్ట్ కంపెనీలో పనిచేసేది ఏందన్నా? మరి ఇప్పుడు టీడీపీ హయాంలో కూటమి ప్రభుత్వంలో వస్తాయా జాబ్లు? వస్తాయా? ఐటీ కంపెనీస్ వస్తాయన్న. డెవలప్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఏం 11 నెలలు అయింది కానీ ఏం జరగలేదని వైసీపీ వాళ్ళు అందరూ అంటున్నారు కదా. ఎందుకు జరగలేదన్న? ఎన్ని రోడ్లు డెవలప్ చేశారు, ఎన్ని ఫ్లైఓవర్లు పడినాయి, హైవేస్ పడినాయి మనకి చుట్టుపక్కల, ఎన్ని ఏరియాలు డెవలప్ అయినాయి చూడండి ఒకసారి. అమరావతి ఒకసారి మనం చూసుకోవచ్చు. గతంలో ఎలా ఉండేది అమరావతి? ఒకళ్ళు తొంగి చూసిన వాళ్ళు ఉండారా? అమరావతికి వెళ్ళి ఒకళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉండారా? అంటే ఇది అమరావతి రాజధానిగా పనికిరాదు, ఇది ఒక శ్మశానం అన్నారు కదా. అవును. ఇప్పుడు చూడండి మరి ఎంతమంది వచ్చారో. ఎవ్వరు అంతమంది ఇంతమంది ఉన్న ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు, డబ్బులు తీసుకొని వచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో మన అభిమానంతో తప్పితే ఎవరైనా డబ్బులు తీసుకుని వచ్చిన వాళ్ళు ఎవరు ఒకరు లేరు. మరి జగన్మోహన్ రెడ్డికి కూడా మోడీ వస్తున్నారని చెప్పి ఆయనకు కూడా ఆహ్వానం పంపించారు. సో ఆయన ఎందుకు రాలేదు అసలు ఈ అమరావతి? ఆయన యాడ్ వస్తాడన్న. ఇంకా అంటే ఇన్విటేషన్ పంపించారు కదా రమ్మని. ఇంకా లేదన్న. ఇంత డెవలప్ అయ్యేదాన్ని చూసి నేను చేయలేకపోయినా అని మరి వాడికి ఉండదా? మరి వాడు రాడు, ఇంకా ఎట్ట వస్తాడు? మరలా ఆయన ముఖ్యమంత్రి అయ్యి 3 రాజధానులు అంటే మీరు ఏం సపోర్ట్ చేస్తారు అప్పుడు? ఇంకా లేదు. ఇక్కడ నుంచి ఇంకా స్టేట్కి వెళ్ళిపోవడం, మనం వేరే స్టేట్లకి వెళ్ళి బతకాలి. అంటే మళ్ళీ వచ్చేది ఆయనే వస్తాడంట కదా. 2029 ఎన్నికలు వస్తే 30 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటా అని చెప్తున్నాడు ఆయన. ఇంకా కల్లో కూడా ఊహించుకోకూడదు అలాంటి. అవి వేస్ట్. అంటే ఇప్పుడున్న చంద్రబాబు పరిపాలన పైన ప్రజలంతా చాలా కోపంతో ఉన్నారు, ప్రజలు విరక్తి పొందిపోతున్నారు. అసలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఓడిద్దామనే కసితో ఉన్నారని చెప్తున్నారు. ఎవరు అన్నారన్న? ఇప్పుడు ఇంత సరే అట్ట అన్నోళ్ళే అనుకుందాం, ఇంతమంది జనం వచ్చేవాళ్ళ? ఓకే. మరి గత ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు, ఇప్పుడు మంత్రులు ఉన్నారు, ఏంటి తేడా? గతంలో మంత్రులుగా రోజా గారు పనిచేశారు, గుడివాడ అమర్నాథ్ పనిచేశారు, కొడాల నాని పనిచేశారు, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? గతం ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు చూసుకుంటే వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు వెనకాల వేసుకునే ప్రభుత్వం అదంతా. మన ప్రభుత్వం అలాంటిది కాదు కదన్న. మన ప్రభుత్వంలో మన నియోజకవర్గంలో తిరిగి మన నియోజకవర్గంలో వాళ్ళకి సాయపడాలని చూస్తున్నారులే కానీ లేదు. మరి ఇప్పుడు ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు, అప్పుడేమో గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఏంటి తేడా ఇద్దరు ఐటీ మినిస్టర్? గుడివాడ అమర్నాథ్ గారు ఏ కంపెనీలు తెచ్చారన్న ఒక్కసారి అలా ఆలోచించుకుంటే 4 కంపెనీలు కూడా నాకు తెలిసి కరెక్ట్గా ఉండలేవు, ఏం లేవు. ఒక్క కుర్రోళ్ళకి పని చేసే కంపెనీ లేదు. ఇప్పుడున్న మనకి తెచ్చే కంపెనీలు, మన లోకేష్ గారు టీసీఎస్ తెచ్చారు, కొన్ని కంపెనీలు ఇంకా చాలా తెచ్చారు. ఇప్పుడు అవి కావాల్సినవి మనకి చేస్తున్నారు కదా సాఫ్ట్వేర్ కంపెనీస్. పోయిన సంవత్సరం చేసిన ఏం కంపెనీలు అయ్యి ఆలోచించుకోవచ్చు మనం. మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? అమరావతి వచ్చారు కదా, ఎలా ఉంది అమరావతి? అమరావతి రావటం మాకు చాలా ఆనందంగా ఉందండి. గత 5 ఏళ్ళతో పోల్చుకుంటే 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు కూడా అనౌన్స్ అయిన పరిస్థితి. యాజ్ ఏ స్టూడెంట్గా మేము హైదరాబాద్ వెళ్ళి జేస్పైడర్ అనే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి చదువుకుంటుంటే మీది ఏ స్టేట్, మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి మాది గత 5 ఏళ్ళలో. ఎలక్షన్ తర్వాత మా రాజధాని అమరావతి అని గ్రేట్గా ఫీల్ అయ్యి చెప్పుకునే ఛాన్స్ వచ్చింది మాకు. అంటే గతంలో చాలా ట్రోల్ చేసే వల్ల మన పక్క రాష్ట్రాలు వెళ్తే మీకు రాజధాని లేదా ఇట్లా అనేవాళ్ళ? చాలా మంది చాలా సార్లు అనేవాళ్ళు అన్న, మీరు రాజధాని 3 రాజధానులు అంటగా. మనసులో ఏ విధంగా బాధపడేవారు? ఫీల్ యాజ్ ఏ స్టూడెంట్గా మా రాజధాని మాకు ఉండి సపోర్ట్ చేసుకుని చెప్పుకోలేని పరిస్థితి. నా రాజధాని నేను చెప్పుకోలేనంటే ఒక స్టేట్ ఇది పీపుల్గా మీ ఎంత బాధ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి అన్నది.
సో ఇప్పుడు మనసులో మాకు కూడా ఏదో ఒక రోజు రాజధాని వస్తుంది, పూర్తయితే మీ రాజధాని కన్నా మాది ఇంకా బాగా డెవలప్ అవుతుందని మనసులో అనుకునే వాళ్ళ. ఆర్గ్యూ చేసేవాళ్ళం. 2024 తర్వాత మా రాజధాని అమరావతి అవుతుంది, అది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో అవుతుంది అని చెప్పి మేము ఆర్గ్యూ చేసేవాళ్ళం. అది ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నాం ఎలక్షన్ ద్వారా. మరి లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు కదా, ఆయన వర్కింగ్ ఎలా ఉందా? ఈ 11 నెలల్లో ఆయన మార్క్ ఏమైనా కనిపిస్తుందా ఆంధ్రాలో? కంపల్సరీ. ఈ సంవత్సరం చూసుకుంటే రీసెంట్గా టీసీఎస్ ఒక కంపెనీ తెచ్చారు. తర్వాత కొన్ని నెలల తర్వాత గూగుల్ అనే వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు సార్. ఆఫీస్ పెడుతున్నారంట. చిన్నగా టెక్ పార్క్ ఒకటి రెడీ చేస్తున్నారు. ఇంకా కంపెనీలు చాలా వస్తున్నాయి ఫ్యూచర్లో. స్టూడెంట్కి అయితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి అని ఫీల్ అవుతున్నాను. మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? బాగున్నాయి. ఏదైనా ముగ్గురు కలిసి చేస్తున్నారు, చాలా బాగుంది. అన్ని విధాలా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఆహ్వానం పంపించారు కదా, సో ఆయన ఎందుకు రాలేదనుకుంటున్నారు మీరు? ఒకటి 3 రాజధానులు అని చెప్పి ఒకే పదంగా గంటాపదంగా స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసుకొని మంత్రులతో పాటు ఆయన ఇది బహిరంగంగా అనౌన్స్ చేసినప్పుడు ఇంత వ్యతిరేకత కదన్న. ఇప్పుడు వస్తే ఎట్లా మొహం చెల్లుతుంది? అంటే నార్మల్గా చెప్పండి, గతంలో ఉన్న మంత్రులకి ఇప్పుడున్న మంత్రులకి ఏంటి తేడా? గతంలో అభివృద్ధి తెలీదు, నోటి ఎట్లా పడితే అట్లా మాట్లాడటం తెలుసు. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏందో చూపిస్తున్నారు మంత్రులు. ఎట్లా సోషల్ మీడియా ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఏ మూల నుంచి ఎట్లా చేసుకోవాలి, ఆర్థిక వనరులు యూజ్ చేసుకొని డెవలప్ ఎట్లా చేయాలి అన్ని విధాలుగా ఆలోచిస్తూ చేస్తున్నారు. అంటే గతంలో మంత్రులు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు వైసీపీ హయాంలో? మీరు చూస్తున్నారు కదా, గత 5 ఏళ్ళుగా వల్గర్గా ఒక మినిస్టర్ ఏమో ఐటీ మినిస్టర్ ఉండి కోడిగుడ్డు కంపెనీలు తేవాలా, -32 degreesలో వెళ్ళి ఆడ వణుకుతూ ఉండాలా అని చెప్పి అన్న మాటలు ఉన్నాయి. ఒక ఐటీ మినిస్టర్ అయ్యి ఉండి, ఒక రెవెన్యూ మినిస్టర్ అయ్యి ఉండి రోజా గారు అట్లా అనాల్సిన మాటలు అన్నాయి. సో దానికి దీనికి